హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఒక మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ దళితులకు పంపిణీ చేయడానికి మా దగ్గర భూములు లేవు అన్నాడు. సో అంతకుముందు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. సో దాని గురించి ఎవరు కూడా తర్వాత ప్రస్తావించలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఎవరిని ప్రశ్నించకుండా మొత్తం కంట్రోల్ చేసి, మోడీ గారు ఎట్లయితే దేశాన్ని కంట్రోల్ చేశాడో ఆ రకంగా కేసీఆర్ రాష్ట్రాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు చలాయించి తర్వాత మనకు పదవి పోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు లేదు అంటున్నారు. సో ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా మనం రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. దేశానికి స్వాతంత్రం 1950 రాజ్యాంగం అమలైనప్పటి నుంచి తీసుకోండి, 47 నుంచి ఎక్కర్లేదు. 1950 నుండి ఈ దళితుల చేతిలో ఎంత భూములు ఉన్నాయి? ఆనాడు సర్ప్లస్ ల్యాండు, బంజరు భూములు, దేవాదాయ భూములు ఇలాంటి ఎన్ని ఉన్నాయి? ఈరోజు ఎన్ని ఉన్నాయి? దళితుల దగ్గర భూములు ఎందుకు లేదు? ఇవన్నీ మీరు ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేసి మీరు వాటిని ఒకసారి పూర్తి డేటా సేకరిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు వీళ్ళు ఒక 5 ఎకరాలు ఒక ఎస్సీ చేసుకుంటున్నా ఎవరో ఒక ఆసామి బలవంతుడు వచ్చేసి నీ దగ్గర కాగితం ఉందా, అది మాది, మా పూర్వీకులది అని లాగేసుకున్నారు. చాలా చోట్ల జరిగిందని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ పోలీసులు ఏం చేయలేరు, రెవెన్యూ అధికారులు ఏం చేయలేరు. ఎందుకంటే పాలకులు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినకపోతే వాళ్ళు అక్కడ పనిచేయటం కష్టం కాబట్టి సో ఎవరు కూడా స్పందించారు. దీన్ని మీరు నిజాయితీగా చేస్తే దళితులకు భూములు ఎందుకు లేవో, ఎందుకు మీరు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి చాలు, నంబర్ 1. రెండోది, ఏదైతే ఈ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంకా దానికి ఈ ప్రభుత్వ భూములను లేకపోతే బంజరు భూములను, ఫారెస్ట్ భూములను కలుపుకుంటున్నారు, వాటిని విడదీసి భూమి లేని వాళ్ళకి ఇవ్వండి. మీరే కొత్తగా కొని ఇవ్వాల్సిన పని లేదు. అది చేస్తే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 1